జస్ట్ 2 నెలలు దాటింది. సో తప్పిదాలు జరిగినప్పుడు ఆబ్వియస్గా గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా పాలించింది ఏదైతే ఉందో, అంటే తప్పిదాలు జరిగితే ఏదైనా లోపాలు జరిగినా సరే ఖచ్చితంగా దాని మీదకి వెళ్ళాలి తప్పించి ఆ గవర్నమెంట్ మీద ఎవరైనా వేలు చూపెడతారు, ఆరోపిస్తారు. అంతేగాని నిన్న మొన్న వచ్చిన గవర్నమెంట్ మీద ఎవరు చూపించలేదు కదా, జనరల్ లాజిక్గా మాట్లాడితే. కాదమ్మా, నేనేమి గత ప్రభుత్వాలు ఏం తప్పుదం చేద్దాం మీరు టెక్నికల్ గా మీరు తేల్చండి అంటున్నాం. మీరు తేల్చకుండా ఉత్తగానే ఒక కేసీఆర్ తప్పు చేసిండు, అవినీతి చేసిండు, ఏదో అన్యాయం చేసిండు ప్రజలకు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారంటే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనే. కేసీఆర్ గారు ఉండడం వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం అనే పదం ఉండబడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి పోయిన దాన్ని ఊరికే దాన్ని తప్పుకుంటా కావు, నువ్వు ఎలా పరిపాలించాలి, ప్రజలకు ఏం మేలు చేయాలి, ఎలాంటి మేలు చేయాలి, ఏం చేయాలి. లేదు కేసీఆర్ గారి వల్ల తప్పు జరిగింది చేర్చండి, మీరే కదా అధికారం తేల్చండి, తేల్చి చెప్పండి. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికి కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏది చేయాలన్నా, ఏ హక్కు కావాలన్నా, దేనికోసం కొట్లాడాలన్నా అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళంతా మాటలు చెప్పి తప్పించుకునే ద్వారా తప్ప ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రైట్ శేషు గారు, మీరు చాలా అంశాల పట్ల చాలా క్లియర్ కట్గా 2 అంశాల మీద కూడా చాలా క్లియర్గా సమాచారం ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పాయింట్స్ రైజ్ చేశారు. కానీ ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం లేకుండా, అఫ్కోర్స్ ఇంజనీర్లు అయినా సరే, ఎవరైనా కాంట్రాక్టర్లు అయినా సరే గవర్నమెంట్ ఆదేశాల తర్వాతనే వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ నిర్లక్ష్య లోపం లేకుండా, నిర్వహణ లోపం లేకుండా ఇంత డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు దానికంటే ముందు ఒక మాట చెప్పాలి. నేను కృష్ణా బేసిన్ లో హక్కుగా రావాల్సినటువంటి వాటర్ ని మనం తీసుకోలేకపోవటం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది. తర్వాత గోదావరి బేసిన్ లో కింద ఉన్నటువంటి నీటిని పైకి లిఫ్టుల ద్వారా ఎత్తిపోసుకోవటం వల్ల తెలంగాణ రాష్ట్రం పైన భారం పడింది. అంటే ఒక దగ్గర హక్కును కోల్పోయాం, ఇంకొక దగ్గర ఆర్థిక భారం పడింది. అంటే 2 విషయాల్లో, అటు కేఆర్ఎంబి విషయంలో కానీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఒక దగ్గర హక్కును కోల్పోతే ఇంకొక దగ్గర తెలంగాణ పైన భారం పడింది అనేటటువంటి విషయం. ఈ 2 అంశాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మరొకసారి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ముఖ్యంగా అదే సార్ శేషు గారు, అదే అడుగుతున్నాను. అదే శేషు గారు, నేను కూడా అదే అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకి, శేషు గారు అదే అడుగుతున్నాను నేను కూడా, తెలంగాణ ప్రజలకి ఎవరి వల్ల అన్యాయం జరిగింది, అది కదా నా పాయింట్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టులో 3 పియర్స్ కుంగిపోవటాన్ని ఇవాళ నల్గొండ బహిరంగ సభ నుంచి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఏదో అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక 2-3 పియర్స్ కుంగిపోతే దాన్ని పెద్ద ఇష్యూగా చూస్తున్నారు, దాన్ని రిపేర్ చేసుకుంటే అయిపోతుందని. ఇప్పుడు రిపేర్ చేసుకోవటంలో ఉన్నటువంటి సమస్యలే కదా. ఇప్పుడు మీకు మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిపోయిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటది? నాణ్యత లోపం ఉంది, మెయింటెనెన్స్ లేదు అనేటటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది కదా. ఇంతవరకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బ్యారేజ్ ని కట్టింది L&T అనేటటువంటి సంస్థ. బ్యారేజ్ ని కట్టి ఇంకా ప్రభుత్వానికి అప్పజెప్పలేదండి. ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల వచ్చినటువంటి నష్టం మొత్తం కూడా L&T ప్రాజెక్టే భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా ప్రాజెక్ట్ ని అప్పజెప్పలేదు. అప్పజెప్పక ముందే క్వాలిటీ సమస్య తలెత్తి ఇవాళ బ్యారేజ్ లో పియర్స్ కుంగిపోయినాయి అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? డిజైన్ చేసినటువంటి వాడు. L&T సంస్థ ఏం చెప్తుంది? మేము బ్యారేజ్ మాత్రమే కట్టాము, డిజైన్ చేసింది మేము కాదని చెప్పారు. కానీ గతంలో ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో రూపకల్పన ఎవరు చేశారంటే కేసీఆర్ క్లెయిమ్ చేసుకున్నారు కదా. అదే కదా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమస్య. కాబట్టి డిజైన్ మేము చేయలేదు, మేము కేవలం బ్యారేజ్ మాత్రమే కట్టాం కాబట్టి ఈ క్వాలిటీ కుంగిపోవడానికి మాకు సంబంధం లేదనేటటువంటి విషయం L&T కంపెనీ చెప్తే, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటే అప్పుడు L&T కంపెనీ ముందుకొచ్చి మేము కాఫర్ డ్యామ్ కట్టడం ద్వారా ఈ 3 పియర్స్ ని రిపేర్ చేస్తాం. అంటే కుంగిపోవటం ఈ 3 పియర్స్ కి మాత్రమే పరిమితమైతే ఏం కాదు, కానీ ఇది ఇంకా మిగతా పియర్స్ కూడా విస్తరిస్తే మొత్తం ఆ బ్యారేజే ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది. మొత్తం బ్యారేజ్ ని డిస్మెంటల్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెట్టాము. ఆ ప్రాజెక్ట్ గనక పనిలోకి రాకపోతే, ఆ ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలు చేరుకోకపోతే ఇంత భారము, నష్టము తెలంగాణ రాష్ట్రం పైన, ప్రజల పైన పడుతుంది. దానికి బాధ్యత ఖచ్చితంగా కేసీఆర్ వహించాలి కదా.
కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు కాళేశ్వరం కేసీఆర్ ద్వారా గారు- వస్తే కేసీఆర్ మీరు మాట్లాడడం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నష్టం చాలా- జరిగితే ఆ బాధ్యత కేసీఆర్ కూడా చాలా ఉంటుంది. చాలా ఎందుకు కాదు? చాలా వన్ సైడ్ గా మీరు చేస్తున్నారు. కేసీఆర్ ఒక గొప్ప ప్రాజెక్టు కట్టేయాలని కనిపించడం తప్ప ప్రజలకు ఎక్కువ పంట పండించాలని తప్ప రైతులకు సాయం చేయాలనేది తప్ప అదే కేసీఆర్ అందుకు తప్పుపట్టట్లేదు. నేను అదే కదా అంటది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు దిలీప్ కుమార్ అన్న వాళ్ళు మాట్లాడింది ఎందుకంటే రైతుకు నీళ్లు రావాలి అనేటటువంటి ఆబ్జెక్టివ్ గొప్పది, దాన్ని తప్పు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. అది ఆ లక్ష్యం నెరవేరితే ఎవరు మాట్లాడరు. కానీ జరుగుతున్నది ఏంది? అవినీతి జరిగింది, దీని ప్రాజెక్టు పైన డబ్బు వృధాగా పోయింది, క్వాలిటీ లేదు, Exactly. ప్రాజెక్ట్ ఎగ్జిస్టెన్సే ప్రమాదంలో పడింది. ఈ Right. సమస్యలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం వేగంగా ఎప్పుడు కాదు కదా. ఇగో ఈ పిల్లలు కట్టడం వల్ల ఈ డ్యామ్ కట్టడం వల్ల గింతే అవుతుంది, కానీ ఓ గింత అయింది, ఇగో ఇక్కడ అవినీతి జరిగింది, ఇగో ఇక్కడ అది అట్లా చెప్పగలగారా? అట్లా చెప్పేది దమ్ముందా మీకు? వాళ్ళకు ఉన్నదా? అలా కాకుండా వేగంగా లక్షల అదే పనిలో ఉన్నారు ఎంక్వైరీలన్నీ అవే. One by one, one by one. విజిలెన్స్ లక్షల కోట్ల ఎక్కడ కుమ్మక్కడం? లేదా రామూర్తన్న ఇటీవల విజిలెన్స్ వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి అన్ని ఇరిగేషన్ కార్యాలయాల నుంచి ఫైళ్లు తీసుకెళ్లారు. ఫైళ్లు తీసుకువెళ్లి Right. పరిశీలన చేసినటువంటి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో టాప్ టు బాటము మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి అవినీతి జరిగింది, 32,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక ప్రాథమిక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రైమరీ రిపోర్ట్ ఆ ప్రైమరీ ఎక్కడ ఎవరు ఇచ్చిండ్రు? ఎక్కడ ఇచ్చిండ్రు? ఎక్కడ పోయి చెప్పారు? ఎవరు టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పారు? ఎక్కడ ఉన్న వేగంగా మాట్లాడడం తప్ప కేంద్ర ప్రభుత్వం చెప్తుందా? రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా? ప్రభుత్వం ఒక అప్పీల్ చేసింది. ఏం అప్పీల్ చేసింది? హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక్క సిట్టింగ్ జడ్జిని ఇవ్వండి, దీనిపైన ఎంక్వైరీ చేస్తామంటే హైకోర్టు సీజే ఒక చెప్పారు, మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, ఒక రిటైర్డ్ జడ్జిని ఇస్తామనేటటువంటి సందర్భంలోనే ఎంక్వైరీ ఆగింది. ఏ జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి కావాలని ప్రభుత్వం అడిగింది. కానీ హైకోర్టు సీజే చెప్పారు, మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, మేము రిటైర్డ్ జడ్జిని ఇస్తామని చెప్పారు. దాని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడంలో ఆగిపోయింది. అవినీతి నిజంగా జరిగి ఉంటే బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ నిర్దోషిగా బయటపడతారు కదా, కేసీఆర్ ప్రమేయం లేకపోతే. కానీ స్పష్టంగా ప్రజలకు కనపడుతుంది ఏంటది? మేడిగడ్డ ప్రాజెక్ట్ లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నాణ్యతా ప్రమాణాల లోపం జరిగింది. ఈ ప్రాజెక్టు పైన 1,000 కోట్ల రూపాయల ఖర్చు వృధాగా పోయేటటువంటి అవకాశం ఉంది. కాగ్ రిపోర్ట్ చెప్తుంది కదన్న, రూపాయి ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేది 52 పైసల ప్రయోజనం మాత్రమే. దీన్ని ఎవరు కాదంటారు? కాగ్ రిపోర్ట్ చెప్తుంది చాలా స్పష్టంగా, ఈ ప్రాజెక్ట్ పైన రూపాయి ఖర్చు పెడితే వస్తున్న ప్రయోజనం కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ లో 52 పైసలు మాత్రమే అని చెప్తుంది. నష్టమే కదా. నీళ్లు రావటం అనేది సంతోషం, కానీ నష్టం జరుగుతుంది అనేది అబ్జెక్షనే కదా. కాగ్ రిపోర్ట్ కూడా మీరు చెప్పినట్టుగా 1,00,000 కోట్లు జరిగినట్టు శేషు గారు, కాగ్ రిపోర్ట్ కూడా మీరు చెప్తున్నట్టుగా 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పలేదు. అది 90 crores 90,000 crores ఎంతో అయిందని చెప్పింది. 94 crores అవును, 94,000 కోట్లు ఖర్చు అయింది. 98 ఆ అప్పు అంతా కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి, కార్పొరేషన్ క్రియేట్ చేసి ఇచ్చారు తప్ప మన సొంత నిధులు ఖర్చు పెట్టింది కాదు. భారంగా మారుతుంది. అప్పు తెస్తే దిలీప్ కుమార్ గారు, రైట్, మీ పాయింట్ అర్థమైంది. శేషు గారు, మీ పాయింట్ అర్థమైంది. సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ వర్డ్స్ శేషు గారు. రైట్ అండి, మీ పాయింట్ అర్థమైంది. రామూర్తి గారు, మీ పాయింట్ అర్థమైంది. దాన్ని వెంటనే రివోక్ చేసి దాన్ని రీప్లేస్మెంట్ చేసిలో దాని యొక్క దిలీప్ గారు మంచిగా మెరుగుపరిచి ప్రజలకు, రైతులకు నీళ్లు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి కదా. రైట్ ఏదో కేసీఆర్ గారు పెద్ద తప్పు చేసిండు, అందుకని రైతులు ఆగబడిపోతున్నారు, రైతులు ఎందుకు అన్యాయం చేయడం? రైట్, దిలీప్ గారు, దిలీప్ కుమార్ గారు, ప్రజలకు ఉపయోగపడాలి. మీ గవర్నమెంట్ ప్రజలకు నీళ్లు ఉన్నాయి, దిలీప్ గారు, రామూర్తి గారు ఆగండి. రామూర్తి గారు, శక్తి తీసుకురావాల్సిన రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. రామూర్తి గారు,